ఎందుకంటే పిల్లలు ఫస్ట్ గురువు తల్లిదండ్రులు, తర్వాతనే మా దగ్గరికి వస్తారు మేము. కాబట్టి మీరు ఎట్లా చేస్తే పిల్లలు కూడా అదే విధంగా చేస్తారు. ఆ పిల్లలు చదువుతలేరు అంటారు, మీరు ఇంట్లో రోజు కొద్దిసేపు అన్న బుక్ ముందు పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. అట్లనే అలవాటు అవుతుంది, స్కూల్కి వచ్చి కూడా చదువుతారు. ఇంట్లో మీరు ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా అది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఏ మాట మాట్లాడినా ఎదురు వాళ్ళతో మీరు తెలియకుండా పక్కలతో కొట్లాడినా కూడా వాళ్ళు ఇండైరెక్ట్ వాళ్ళ మైండ్ మీద పడతారు, నేను కూడా కొట్లాడాలన్నట్టు. కానీ కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంకా జరిగిన విషయాలనే చెప్తారు మాకు వచ్చి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు వాళ్ళ అమ్మ ఏమన్నారు, వాళ్ళ నాన్న అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి వాచ్ చేస్తారు, ప్రతి ఒక్కటి గమనిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇంట్లో పిల్లలతో ప్రవర్తిస్తే, ఎప్పుడైతే మీ పిల్లలు మంచిగా కావాలనుకుంటారో ఫస్ట్ మీరే వాళ్ళకి రోల్ మోడల్. మీరు పిల్లలతో ఏ విధంగా ఉండాలనుకుంటారో అదే విధంగా మీ పిల్లలు ఒక చేతితో చప్పట్లు కావు. మనం ఏది కోరుకుంటామో అదే అవుతుంది ఎప్పుడైనా సరే. ఎప్పుడు నెగిటివ్ గా ఏం చదువు రాదు నిజంగా కూడా రాదు. చదువు వస్తుంది, ఎందుకు రాదు, అందరి లెక్క నువ్వు కూడా ఒక మనిషివే అన్నప్పుడు చదువు వస్తుంది. ఇంకా ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ కాబోతుంది, మీరు దాంట్లో అందరూ పార్టిసిపేట్ కావాలి. అవుతారా? వెరీ గుడ్. ఇంకా మీ తరఫు నుంచి కూడా మీ పిల్లల గురించి ఏంటి, మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీ చిన్ననాటి ఉంటాయి కదా గుర్తులు, అవి ఒక్కొక్కరు వచ్చి చెప్పగలుగుతారా? చెప్తారా? మీ స్కూల్ గురించి చెప్పాలి. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేది, మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, దానికి కారణాలు ఏంటి, అవన్నీ చెప్పాల్సి వస్తుంది. అయితే అంతలో మీరు ఆలోచించుకోండి. అందులో మనం చిన్న ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈ రోజు చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే, నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే అతన్ని చాచా అంటారు. అందువల్ల ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. అది కూడా ఒక అకేషన్ ఉంది ఈరోజు. అందరికీ నమస్కారము. నా పేరు మాలవిక, నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు భవాని, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. కొంతమందికి గ్రీటింగ్ కార్డు తయారు చేశాము. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగు. మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లే,
తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు. Excuse me, teacher. Why are you smiling a lot? Today I want cloud nine. Where is that? 1, 2, 3. Teacher, there are no clouds, teacher. తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మతో. You know, yesterday my father brought pizza. So delicious. Really, నిన్న మా నాన్న కూడా సమోసా తెచ్చాడు. It is very tasty. Wow. Coming. Hi friends. Hi friends. తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలో. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే.
ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా चलो रे
తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుగణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై సాసని సగ సగమ మామ గమ పమ మా పని పాప మా పని సాని సగ సని సని పని పమ పమ గమ గ సాసని సగ సగమ మామ గమ పమ మా పని పాప మా పని సాని చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోని మెమరీ నువ్వు చదివిన ప్రశ్నలని పరీక్షలు రానివ్వు చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివ్వు ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు